అమ్మాయి పుట్టిందా, అయ్యో ట్విన్సా, ఇద్దరు అమ్మాయిలేనా, అబ్బాయి ఉంటే బాగుండే, నెక్స్ట్ టైం అయినా అబ్బాయి పుట్టాలి. ఇలాంటి మాటలు ఒక బేబీ పుట్టగానే ఎందుకు ఇలా వినిపిస్తే అస్సలు అర్థం కాదు. ఎందుకు అమ్మాయిని పుట్టనివ్వరు అసలు? ఒక మదర్ 9 months తన బేబీని క్యారీ చేసింది. ఆ ప్రెగ్నెన్సీలో ఎన్నో ఫియర్స్, పెయిన్స్ అండ్ స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేసింది. డెలివరీ పెయిన్స్ బేర్ చేసి ఫైనల్లీ ఆ బేబీని హ్యాండ్ లో పట్టుకుంది. ఆ మూమెంట్ లో అమ్మాయికి ఫస్ట్ చెప్పాల్సింది కంగ్రాచులేషన్స్. కానీ కొంతమంది ఫస్ట్ క్వశ్చన్ అమ్మాయా అబ్బాయి. బేబీ అమ్మాయి అని తెలియగానే అయ్యో అని ఫేస్ పెట్టాడు. ఒక్కసారి ఆలోచించండి, ఆ మాటలు జస్ట్ ఒక జోక్ లాగా మీకు అనిపించదు, కానీ ఆ మదర్ కి అండ్ ఆ ఫాదర్ కి ఆ బేబీ గురించి వినే ఫస్ట్ వర్డ్స్ అవి. అమ్మాయి అంటే లక్ష్మి, అమ్మాయి అంటే ఒక ఇంటికి ప్రేమ, అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఆమె కూడా ఒక మనిషి. బేబీ పుట్టిన వెంటనే జెండర్ ఏంటి అని అడిగే ముందు మదర్ ఎలా ఉంది, బేబీ హెల్దీగా ఉందా, డెలివర్ ఎలా అయింది అని అడగండి. ఎందుకంటే ఆ రోజు ఒక బేబీ పుట్టడం మాత్రమే కాదు, ఒక మదర్ కూడా మళ్ళీ పుట్టిన రోజు. సో ప్లీజ్ అమ్మాయి పుట్టిందని అయ్యో అనడం ఆపండి. బికాస్ డస్ నాట్ నీడ్ టు బి ఎ బాయ్ టు బి ఎ బ్లెస్సింగ్. ఎవ్రీ బేబీ ఈజ్ ఎ బ్లెస్సింగ్.